అందరికీ వ్యాలంటైన్స్ డే అయితే మరి నీకేంటి? అందరికీ ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజైతే, గిఫ్ట్స్ ఇచ్చే రోజైతే, రోజెస్ ఇచ్చే రోజైతే, వారికి హార్ట్ సింబల్స్ ఇచ్చే రోజు అయితే మరి నీకేంటి? బైబిల్ ప్రకారం చెప్పండి, బైబిల్ ప్రకారం నిజమైన ప్రేమ ఒక రోజు కోసం కాదు, ఒక వ్యక్తి కోసము కాదు, అది త్యాగము చేసే ప్రేమ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను గనుక తన ఏకైక కుమారుని మనకిచ్చాను. అది వ్యాలంటైన్స్ డే లవ్ కాదది, అది సాక్రిఫైసియల్ లవ్. ఈ ప్రపంచం మొత్తం చెప్తుంది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు గిఫ్ట్స్ ఇవ్వు. కానీ నా యేసు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నా ప్రాణము పెట్టాను నీ కోసం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించెను. అది నిజమైన ప్రేమ అంటే. నువ్వు పరిపూర్ణుడు కాబట్టి కాదు, నీవు విలువైన వాడువు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించాడు. అందరికీ ఫిబ్రవరి 14న ఒక రోజు మాత్రమే, కానీ ప్రతి విశ్వాసికి ప్రతి రోజు దేవుని ప్రేమ రోజు, దేవుని ప్రేమ దినమది. అయితే ఈ వ్యాలంటైన్స్ డే నాడు నువ్వు ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వాలి? మరి యేసుకే నీ హృదయాన్ని ఇవ్వాలంతే. అదే నిజమైన ప్రేమ అంటే. ఎందుకంటే నిన్ను మొదట ప్రేమించిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. అది నిజమైన ప్రేమ అంటే. అది నీ కొరకు ఆయన కలువరి శిలువలో పెట్టిన ప్రాణం యొక్క ప్రేమది.